నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముందుగా మా ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ నమస్తే. ఈ రోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ గురించి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అయితే తెలుసుకొని అవి ఎలా రన్ అవుతున్నాయనే విషయాలను కూడా తెలుసుకొని చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వీక్షకులంతా కూడా మన ఛానల్ అయితే చూడండి. అదేవిధంగా ఈ కంటెంట్ ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. మన వెనుక మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి టెక్స్ట్ రేవంత్ సర్కార్ ఫస్ట్ సక్సెస్ సన్నబియ్యం పంపిణీతో అక్రమార్కులకు చెక్. ఈ యొక్క విషయం ఎందుకు మేము చెప్పడం జరిగిందంటే 6 గ్యారెంటీల విషయం అంటే ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది. కానీ మేనిఫెస్టోలో లేనటువంటిది సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. అయినా కూడా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంతో పేద ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారు. ఈ కాలంలోనే ఏదైతే ఉగాది విశ్వావసునామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. ఆ కొత్త సంవత్సరం కూడా పేదలకు కానీ కూలీలకు కానీ నిజంగా 3 పూటలకు తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు కూడా నిజంగా ఈ సన్నబియ్యం తింటూ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఉన్నారు. కానీ కొంతమందికి ఈ సన్నబియ్యం పంపిణీ వల్లనైతే కొంతమందికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ పులి స్టాప్ పెట్టినటువంటి విషయాలు అయితే మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలోనైతే సన్నబియ్యానికి సంబంధించి సన్నబియ్యం ప్లేస్ లో మనకు దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం మరి కొంతమంది తీసుకుపోవడం ఉన్నారు, కొంతమంది అక్కడనే డీలర్కు ఏదో రూపాయికో 2 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఉదాహరణ చెప్తున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం వస్తున్నాయి, సన్నబియ్యం తినాలే, ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని మనం పొందాలనే ఉద్దేశంతో రేషన్ షాపులో పోతున్నారు, తంబేస్తున్నారు, ఆ యొక్క బియ్యాన్ని తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా మహిళలు కూలీ రైతులు కూడా గ్రామాలలో చాలా మంది 3 పూటలకు తినని పరిస్థితి. అప్పట్లో దొడ్డు బియ్యంతో ఏదో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తినే టైంలో ఉండదు. కానీ ఇప్పుడు 3 పూటలు నిజంగా తింటున్నారు. చాలా మంది మనం గ్రౌండ్ లెవెల్లో మన ఒక విలేజ్కి వెళ్తే అక్కడ రేషన్ షాప్ పక్కకే మామూలుగా ముచ్చటిస్తున్న తరంలో బాగుంది, అలాగే మేము వండుకొని తిందామన్నటువంటి విషయాలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఈ కాంగ్రెస్ సర్కార్లో కూడా 6 గ్యారెంటీల విషయంలో అయితే జరుగుతుందని సంథింగ్ అంటూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇది వాళ్ళకు ఒక మంచి ప్లస్ పాయింట్. ఎందుకంటే సన్న బియ్యాన్ని మనము హామీ ఇవ్వకుండా కూడా నెరవేరుస్తున్నామని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు అయితేనేమి వారు చెప్పుకుంటే బాగుంటుంది. ఏదో విషయాలను మీరు వెనకేసి కడుతున్నారు. ఈ మంచి పని చేసి మీరు మంచి పని చేసిళ్ళు, మంచి పని చూపెట్టండి. దీనివల్ల సన్నబియ్యం పంపిణీ వల్ల కొన్ని చోట్ల ఏమంటున్నారంటే మోడీ సర్కార్ ఇస్తున్నారు. సరే, మోడీ సర్కార్ ఇస్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏదో మోడీ సర్కార్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా అమలు చేయనటువంటి ఈ సన్నబియ్యం పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది, పేదలకు అందుతుంది, పేదలు దాన్ని తింటూ ఉన్నారు. ఈ మహిళలకు సంబంధించి అనేక రకాలుగా కూలీలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇంకొకటి మనం అక్రమార్కులకు వచ్చాయి. ఎందుకు మనం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో యొక్క టైటిల్ తమిళ ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు కొన్ని చోట్ల డీలర్లు కానివ్వండి, ఇటు పోలీస్ శాఖ అధికారులు కానివ్వండి, ఇటు రేషన్ అది మన రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఎట్లా జరుగుతుందంటే ఆ కాలంలో దొడ్డు బియ్యం వచ్చిన సందర్భంలో మేము ఏలేసిపోతాం మా పైసలు అలా కొన్ని చోట్ల జరిగింది. అన్ని చోట్ల జరిగిందని అంటలేను, కొన్ని చోట్ల అయితే జరిగింది. అక్కడ ఏం చేస్తున్నారు, ఆ రేషన్ డీలర్ కు సంబంధించినటువంటి అతను కూడా ఆ కాలంలో లబ్ధి చేకూరేది. కానీ ఏం చేసేది, సరే తమ్మి పెడుతున్నారు కదా, దీని 7 రూపాయలకు వచ్చింది, ఆయన 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముకునేది. అప్పుడు ఏం జరుగుతుంది, రేషన్ బియ్యం దందా అనేది కూడా మనకు ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలో రేషన్ షాప్ రేషన్ బియ్యాన్ని అయితే సరఫరా చేస్తున్నటువంటి అక్రమార్కులు చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, 2 కాదు, 4, 5 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, నెల సంబంధిత ఎస్ఐకి, సంబంధిత ఎంఆర్ఓకు, ఆర్ఐకి సంబంధిత ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ముడుపులు ముట్టేది. ఈ కాలంలో ఏమైందంటే ఎప్పుడైతే సన్న బియ్యం పంపిణీ మొదలైందో అప్పటి నుంచి అబ్బా ఇది ఎక్కడి నుంచి తెచ్చిన పథకం, మా జేబులు మొత్తం నోటి చేస్తానని కూడా నిజంగా ఎస్ఐలు అనుకున్నారు. వాస్తవం మీద 100%. ఎందుకంటే ఈ ముచ్చట నాకు ఎందుకు వచ్చిందంటే, మొన్న ఒక సందర్భంలో నేను ఒక ఊరు నుంచి వెళ్ళిపోతా ఉంటే పక్క పొంటే తెలిసిన ఎందుకంటే ఆయన రేషన్ దందా చేస్తారు. ఏమైంది అంటే ఏమున్నది, ఇంకా అయిపోయింది, ఇప్పుడు సడబియ్యం రావంటే అవునా మాకేమున్నది, పోలీసులకి ఇంకా ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు చిట్ చేస్తారట. ఈ బియ్యం దందా నుంచి వచ్చిన వాడు నెలకు 1,00,000 రూపాయలు చిట్ చేస్తారు, వాళ్ళు ఇప్పుడు తలలు పట్టుకుంటారు అని నాతో మాట్లాడింది. ఆ 1,00,000 రూపాయలు ఇస్తారా అని అడిగిన.
లక్ష కానీ ఎక్కువ రెవెన్యూ శాఖ పోతే అడిపోతే ఇందులో ఎంత ఉందాం అంటే దందాగా వచ్చేది ఉంటుంది. ఇది వాళ్ళ విధంగా ఇప్పుడు చేతులు మన తలకాయ పట్టుకుంటారని ఆయన ముచ్చటించింది. అంటే ఈ సన్నబియ్యం పంపిణీతో ఎవరెవరికి చెక్కు, రేషన్ డీలర్లకు చెక్కు, పోలీస్ శాఖ ఎస్ఐకి చెక్కు, ఎంఆర్ఓకైనా లేకపోతే ఆర్ఐకైనా లేకపోతే డీటీకైనా ఎవరికైనా పెద్ద పెద్దలకి ముడుపులు ముడితే కదా ఈ ముగ్గురికి చెక్కు. ఎందుకంటే అక్రమార్కులు వీలే, ప్రజలకు అందాలే. అప్పట్లో దొరికి ఉంటే ప్రజలు మంచిగా తినాలి, ఏదో రకంగా సంతోషంగా ఉండాలి ప్రభుత్వం అనుకున్నది. కానీ పూరా ఏం చేసింది ఇక్కడ రేవంత్ సర్కారు, పక్కాగా సన్నబియ్యం అందాలే, వాళ్ళందరూ ప్రజలకు మంచిగా ఉండాలని చెప్పింది. నిజంగా అక్రమార్కులకు సంబంధించినటువంటి చెక్కు పెట్టడంలో అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వారికి చెక్కు పెట్టడంలో రేవంత్ సర్కార్ ఇక్కడ ఫస్ట్ సక్సెస్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చాలా మంది ఉన్నాయి. ఎందుకంటే ఈ సన్నబియ్యం లేకపోవడం వల్ల చాలా మంది తినని పరిస్థితి, 3 పూటలు ఎక్కువ తింటున్నారు, బియ్యం కూడా మంచిగా ఉన్నదని కూడా వాళ్ళంతా చెప్తా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకోవాలి. మొన్నటికి మొన్న మామూలుగా ఒక పేద కుటుంబంలో కూడా రేవంత్ రెడ్డి కూడా భోజనం చేస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలంతా కూడా పోయి ఆ గిరిజన లంబాడ సోదరులు, పేద బిడ్డలు, దళితుల ఇళ్లలో కూడా ఈ యొక్క సన్న బియ్యంతో వండినటువంటి వంటకాన్ని తింటున్నారు వాళ్ళతోటి. నిజంగా వాళ్ళకు కూడా ఒక మంచి పరిణామమే. కాబట్టి ఈ యొక్క సన్న బియ్యం విషయంలోనైతే రేవంత్ సర్కార్ నిజంగా చెప్పాలంటే ఎవరు ఏది అనుకున్నా కూడా మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం కాబట్టి రేవంత్ సర్కార్ ది బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సరే, హామీలు ఇచ్చింది. దీనివల్ల ఇంకొక ముచ్చట చెప్తా. ఈ సన్నబియ్యం పంపిణీ విషయంలో మార్కెట్లో ఎట్లా ఉందంటే రేటు గతంలో చూసుకున్నట్లయితే 1 మంత్ బ్యాక్ చూసుకున్నట్లయితే క్వింటాలకు 7,000 నుంచి 8,000 వరకు ఉంది. కానీ ఇప్పుడు దాదాపు తగ్గిన విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని మీరు అనుకోవచ్చు. సరే, మనం కూడా రైతుల గురించి టాపిక్ తెద్దాం. గతంలో అయితే అంటే 7,000 నుంచి 8,000 వరకు జరిగితే ఇప్పుడు 4,500, దాదాపు 3,500, 4,500, 5,000 వరకు అయితే ఉన్నది. అంటే పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినేటువంటి రోజులు కూడా వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. మరి రైతులకు నష్టం జరుగుతుంది కూడా అనవచ్చు. సరే, ఒక రైతు బిడ్డగా అంటే ఒక రకంగా చెప్పాలంటే రైతులకు అంటే మనం ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. కానీ రేవంత్ సర్కార్ ఏం చేసింది, వడ్ల సన్న బియ్యానికి సంబంధించి బోనస్ కూడా ఒక క్వింటాలకు 500 రూపాయల చొప్పున అయితే జమ చేస్తారని చెప్పింది క్వింటాలకు. సో దాని ప్రకారంగానే ప్రతి చోట వ్యాక్సిన్ పడ్డది 95%, మనకు 5% అటు ఇటు వ్యాక్సిన్ పడ్డదని కూడా చాలా మంది అంటున్నారు. మొన్న కూడా రీసెంట్ గా ఒక రైతు తోటి అంటే మామూలుగా వేరే సర్వే గురించి పెడితే పడ్డాయి అంటే మొన్న పడ్డాయి అన్నాడు. సరే, పడ్డాయి అంటే లేట్ అయినా కూడా పడ్డాయి, మాకు 2 నెలలు లేట్ అయినా కూడా పడ్డాయి అని కూడా చెప్పడం జరిగింది. అంటే రైతులకు ఒక రకంగా చెప్పాలంటే సన్నబియ్యం ఏదైతే పండిస్తే వాటికి కూడా క్వింటాలకు మనకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది. దానివల్ల కూడా రైతులు మంచిగా ఉన్నారు. రైతుల వల్ల ఎవరు ఇంకా మంచుకున్నారు, పేద ప్రజలు కూడా 3 పూటల సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం తింటున్నారు. ఆ దొడ్డు బియ్యం తింటే కొంతమందికి కడుపు నొప్పి, కొంతమందికి తప్పని పరిస్థితులు తినాల్సి వచ్చింది ఆ కాలంలో. కానీ ఇప్పుడు అదే దొడ్డు బియ్యం తినటువంటి ఆ పేదవాడు ఇప్పుడు సంతోషంగా పోయి బియ్యాన్ని తీసుకొని వండుకొని తింటున్నాడు 3 పూటలు. అంటే ఓకే, అందరికీ సక్సెస్ ఒకసారి వస్తుందంటే కొందరికి లేట్గా వస్తుంది, కొందరికి మెల్లగానే వస్తుంది. కానీ ప్రభుత్వం సక్సెస్ కావాలంటే కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడు పనులు ఉంటాయి. అన్ని ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. లేటుగా చేయొచ్చు కానీ లేటెస్ట్గా మాత్రం చేస్తారు. కానీ హామీలలో ఇవన్నీ హామీలటువంటి నిజంగా సన్న బియ్యం పంపిణీ విషయంలో అయితే రేవంత్ సర్కార్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి పాజిటివ్ని ప్రజల నుండి పొందిందని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. సరే, ప్రతిపక్షాలు ఆరోపణ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే ప్రతిపక్షం అంటేనే ఆరోపణ చేయడం. కాబట్టి ఏదైతే ఉందో రేవంత్ సర్కార్ ఈ విషయంలో మామూలుగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇటు చెక్ పోస్టులలో కూడా ఉంటుంది, ఇటు ఎంఆర్ఓ ఆఫీసర్లలో, పోలీసు చాలా మందికి చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు మీరు ముందు తీసుకపోతే రానున్న ప్రతి ఒక్క సందర్భంలో కూడా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ తీస్తుంది. గత 10 సంవత్సరాలలో చేయలేటువంటి ప్రభుత్వాలు కూడా మీరు చేసిందంటే నిజంగా ఇది ది బెస్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా అంటే మామూలుగా చెప్పాలంటే ఈ సన్నబియ్యం పంపిణీ అయితే నిజంగా వెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి దీని ప్రభుత్వానికి సంబంధించిన వారైనా పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా కూడా ఏదో చేయని పనులు చేస్తారని కాకుండా చేసిన మంచి పనిని గ్రౌండ్ లెవెల్లో మీరు తీసుకుపోవాలి. సన్నబియ్యం పంపిణీ చేసేది మనమే అని ఏమి చెప్పుకుంటే మంచిగా ఉంటుంది. చేసిన పని చెప్పుకోవడంలో తప్పేందుకు, సిగ్గేందుకు. కాబట్టి దీనిని మంచిగా ఒక రకంగా చెప్పాలంటే ఇది బెస్ట్ పథకం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది చెప్పుకోకపోయినా చెప్పుకున్నా కూడా చాలా మంది బయట అనుకుంటున్నారు ఇది బెస్ట్
స్కీమ్ అని ఒక మంచి పంపిణీ కార్యక్రమం కూడా. సో ఇది ఏమైనా కూడా రేవంత్ సర్కార్ అయితే ఫస్ట్ సక్సెస్. ఇది ఆయన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలంలో ఒక మంచి పని ఏదైనా ఉంది అంటే సన్నబియ్యం పంపిణీ. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సన్నబియ్యం నిజంగా పేదోడికి కావాల్సిందే. పేదోడికి ఇంకేం కావాలి? సన్నబియ్యం కడుపులో ఉండదాలు మనం వాళ్ళ తను చేసుకొని బతకాలి కదా. పేదోడికి విద్య వైద్యం అనేది కూడా ముమ్మాటికి అవసరమే. దీనిపైన కూడా రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాలని మా ప్రజానాటి న్యూస్ తరఫున కోరుతున్నాను. ఎందుకంటే మీరు సన్నబియ్యం ఇచ్చారు, ఒక సక్సెస్. మీరు విద్యా వైద్యం మీద పెట్టండి. ఈ ఉచిత పథకాలు ఎందుకండి? ఉచిత పథకాలు ఏముంది? మీరు కుడి చేతులు ఇద్దరు ఎడమ చేతులు తీసుకుంటారు. అదంతా కాదు కదా. మనకు పేదోడు వైద్యం కావాలి, ఏదో పాపం రోగాలు వస్తాయి, ఏదో టైంలో ప్రతి ఒక్కరికి రోగాలు రావాల్సిందే. కానీ ఆ టైంలో మీరు ప్రైవేట్ పోతే మొత్తం లక్షల బిల్లు వేస్తారు. లక్షల బిల్లుల సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అందులో కొంత పర్సెంటేజ్, మొత్తం పర్సెంటేజ్ ఇస్తారంటే ఇయ్యారు. మళ్ళా దళాలు కూడా ఉంటారు దుబ్బెటోళ్ళు. కొన్ని చోట్ల మంచి ఎమ్మెల్యేలే దొబ్బుతున్నారు కొంతమంది అంటారు. అంటే మీరేం చేయాలంటే విద్యా వైద్యం విషయంలో చొరవ తీసుకోవాలి. సన్నబియ్యం విషయంలో తీసుకున్నారు, మీరు చెప్పలేదు, చేసి చూపించడం బెటర్. కానీ విద్యా వైద్యం విషయంలో కూడా మీరు చొరవ తీసుకొని పేదవాడికి మంచి చేస్తే అటు వాళ్ళ బిడ్డలు ఎదుగుతారు, చదువుకునే ఐఏఎస్లు ఐపీఎస్లు మంచిగా రాజకీయ నేతలు కూడా అవుతారు. కాబట్టి ఇటు విద్యా వైద్యం తోటి కూడా మంచిగా ఈ కార్యక్రమం చేపడితే రేవంత్ సర్కార్ డబుల్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఎవరైతే ఉన్నారో సుమోటోగా తీసుకొని ఇంకా కూడా అవలంబించే ప్రయత్నం, అంటే ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. చేసిన పనిని చెప్పుకోవడంలో ఇలాంటి తప్పు లేదు. కాబట్టి రేవంత్ సర్కార్ అయితే మొట్టమొదటిగా సక్సెస్ అయింది సన్నబియ్యం పంపిణీతోటి. ఈ రైతుల రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా అంటున్నారు. సరే, ఒక్కొక్క పథకం ఒక్కొక్క రకంగా ఉంటుంది, లేట్ కావచ్చు, కొంతమందికి అయితే పడతా ఉన్నాయి. కానీ ఇదైతే అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కాదు, మనం విన్నదే ముచ్చడేది, ఏదో పేపర్లో రాదు, మనం అనుకున్నది గ్రౌండ్ లెవెల్ అనుకుంటున్నాం. కాబట్టి మనం చర్చించుకొని ఇలాంటి ఒక వీడియోని చేయడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కూడా చాలా మంది సన్నబియ్యం పంపిణీ తోటి ఇలా ఉంది, ఇలా జరుగుతుందని మనం కూడా లైవ్లో ఒక వ్యక్తిని అడిగిన వల్ల కూడా ఉంది. సో మొత్తానికైతే అక్రమార్కులకు చెక్కుపడ్డది, పేదోడికి న్యాయం జరిగిందనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా ఈ కంటెంట్ అయితే తెలుసుకున్నామని కూడా మేము భావిస్తున్నాం. సో ఇది ఇప్పటివరకు కంటెంట్. మరింత మంచి కంటెంట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తున్నామండి ప్రజానాన్ని.